సార్ చంద్రబాబు గారి పరిపాలన మొదలయ్యి దాదాపుగా 18 నెలలు దాటింది. 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. ఎలా ఉంది పరిపాలన? మీరేమంటారు? పరిపాలన కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారి పాలన బానే ఉందని చెప్తారు కదా, పథకాల విషయంలో చాలా వరకు అందడం లేదు, అంతా కూడా పబ్లిసిటీ తప్పితే నిజం లేదని మాట్లాడుతున్నారు. మీరేమంటారు? మీకు కానీ మీ చుట్టుపక్కల కానీ మీకు తెలిసిన వాళ్ళకి అసలు పథకాలు ఎంత వరకు అందుతున్నాయి? మీ అభిప్రాయం ఏంటి? అమ్మఒడికి ఒకళ్ళకే ఇచ్చారండి. ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి లోకేష్ బాబు గారు చొరవ తీసుకొని విద్యాశాఖ మంత్రులుగా అసలు నిడమర్రు హై స్కూల్ కి రామానండి, జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు రామానండి 15 కోట్లతో ప్రైవేట్ కాలేజీల కన్నా ధీటుగా బ్రహ్మాండంగా చేపిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ గాని, వాకింగ్ ట్రాక్ గాని, కాలేజీ గాని సూపర్ గా ఉంది. కావాలంటే వాళ్ళు వైసీపీ నాయకులు ఒకసారి వచ్చి ఆ కొండ ఇటు వాళ్ళు చూడటానికి వరద వచ్చిన రోజు వచ్చారు కదా, ఇప్పుడు వచ్చి నిడమర్రు హై స్కూల్ చూపించవచ్చు. మరి నిడమర్రు హై స్కూల్ చూపిస్తే వాళ్ళు పని చేస్తున్నారా పని చేయట్లేదా తెలిసిపోయింది. కొండవీటి వాగు వెళ్ళేటప్పుడు నీళ్ళు వస్తా ఉంటాయి. ఎవరైనా ఇప్పుడు కృష్ణా నదిలో నీళ్ళు రావట్లేదా? అలాగనే వస్తా ఉంటాయి. కానీ ఆ వాగు వచ్చేది చూపించారు, కానీ మంచి పని చేసే లోకేష్ పని 15 కోట్లతో ఖర్చు పెట్టి స్కూల్ కడుతున్నారు. మరి దాన్ని ఎందుకు చూపించలేకపోతున్నారు ఈ వైసీపీ వాళ్ళు?